దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. క్రియాయోగ ప్రశ్నలు జవాబుల్లో 115వ భాగంలోకి వచ్చేసినాము. స్వామీజీ నమస్కారము. నమస్కారం అండి. స్వామీజీ, ఆకలి పెరుగుటకు గల కారణాలేవి? ఆకలి అయితే లోపల హార్మోన్స్ అస్తవ్యస్తంగా పనిచేసినప్పుడు కూడా కొంతమందికి ఆకలి వేస్తుంది. షుగర్ పేషెంట్లు ఉన్నారు, ఆకలి లేకుండానే ఆకలి వస్తుంది. వాళ్ళు ఆకలికి తట్టుకోలేరు. ఎందుకు? మళ్ళీ అట్లనే ఎక్కువ తినొద్దు, కొంచెం కొంచెం ఇస్తుండాలి. ఆకలి లేకున్నా ఆకలి అనిపిస్తుంది వాళ్ళకు, కనుక ఎక్కువ తీసుకోకూడదు, అట్లనే కాలి పెట్టకూడదు. అయితే కొన్ని సమస్యలతోటి కూడా చాలా మందికి ఆకలి లేకున్నా ఆకలి అన్నట్టు అనిపిస్తుంటది. ఇంకొకటి, యోగాభ్యాసం చేసేటోళ్ళు కూడా జఠరాగ్ని రగిలి విపరీతమైన ఆకలి వేస్తుంటుంది. కొత్తలో ఒక 6 నెలల వరకు తట్టుకోలేకపోతుంటారు. కేజీ అయినా తిని జీర్ణించగలుగుతారు. ఏమి తిండిపోతాయేమండి నా యోగి అంటారు అనుకుంటారు. అంత విపరీతమైన జఠరాగ్ని కొత్తలో వస్తుంది. అలా యోగాభ్యాసం బాగా చేయగా కేచర్లో ఎల్లవెల్లల కేచర్ ముద్రలో ఉండడం, అలాగే కొంచెము ప్రాణాయామలో పట్టు సాధించడం వలన ప్రాణాయామలో పట్టు సాధించినాక అప్పుడు ఆటోమేటిక్గా ఆకలి మందము తగ్గుతూ ఉంటుంది. యోగాభ్యాసము ధ్యానాభ్యాసము చేసేటోళ్లకు కొత్తలో ఆకలి కలుగుతుంది. అట్లని ఎక్కువ ఇవ్వకుండా మితాహారాన్ని ఇస్తూ పోతుండాలి. స్వామీజీ, ఆకలి తగ్గుటకు గల కారణాలేవి? ఆకలి తగ్గడం కూడా జఠరాగ్ని మందగించడము, ఇక అలాగే కఫరోగము కానీ, అలాగే వాతరోగము ఉండి, అలాగే కొంచెము నానా రకాల కొంచెం సమస్య ఉన్నప్పుడు కూడా కొంచెం ఆకలి మందగిస్తుంటుంది. అది ఒక రోగమే. ఆకలి తక్కువ అయినా అది ఒక రోగమే. సరిగా ఆకలి లేకపోవడానికి కూడా కారణం. ఈ అల్లం బెల్లం లాంటివి నములుకొని తింటే, ఇక షుగర్ ఉన్న వాళ్ళు అయితేనేమో ఇక మామూలుగా ఇంత అల్లం రసం తీసుకుంటే సరిపోతుంది. ఇక కొంచెం ఆకలి మంచిగా వేస్తుంది. అయితే ఆకలి తగ్గించడానికి వాళ్ళకి ఆ యొక్క జీర్ణశక్తి చక్కగా పనిచేయకపోవడం వలన వాళ్ళకి ఆకలి సరిగా వేయదు. ఈ ధ్యాన సాధన ప్రాణాయామ అభ్యాసాన్ని చక్కగా చేస్తే, ఆ ప్రాణాయామ చేసి బాగా ధ్యానం చేసినప్పుడు సకాలంలో ఆకలి అవుతుంది. జఠరాగ్ని మంచిగా రగిలి వాళ్ళకి మంచి ఆకలి, సమయానికి ఆకలి వేస్తుంటుంది. ధ్యానాన్ని బాగా పెంచుకుంటే కూడా తక్కువ అన్నం తింటే కూడా మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటుంది. తక్కువ ఆహారమైన శరీరానికి సరిపోతుంటుంది. అలా ఆ విధంగా ఈ యొక్క యోగి శరీరం ఏంటంటే ఆకలి, దప్పి, అలసట, శ్రమ, ఎండ, వాన, చలి అన్ని బ్యాలెన్స్ చేసే శక్తి వస్తుంది. కనుక తక్కువ ఆహారం తీసుకున్నా ఓకే, ఓ పూట ఎక్కువ తీసుకున్నా దాన్ని తట్టుకోగలుగుతుంది. తక్కువ ఆహారంతో కూడా మనకు అడ్జస్ట్ చేసుకోగలుగుతుంది. కనుక ఈ యొక్క అది ఆకలిని మందగించింది కూడా సమతుల్యం చేయగలుగుతుంది. యోగాభ్యాసం వలన మళ్ళీ ఆకలిని పెంచుకోవచ్చు, అది పెరుగుతుంది తప్పకుండా. అందుకని అన్నిటికీ మనకు ఆరోగ్య చక్కటి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలన్నా యోగ సాధన చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనశ్శాంతిని ఇవ్వాలన్నా కానీ ప్రాణాయామ చాలా ఉపయోగపడుతుంది. ఇక మనోలయం జరిగి మనం ముక్తి పొందాలి, మోక్షం పొందాలి, ఎన్లైటైన్మెంట్ పొందాలంటే కూడా మనకు ఈ ప్రాణాయామ ధ్యానము చాలా ఉపయోగపడుతుంది. చాలా మంది ఎన్లైటైన్మెంట్ అంటుంటారు. నోరు తెరిస్తే ఇదే. 2 రోజులు ధ్యానం చేసిన వాళ్ళు కూడా ఇదే మాట్లాడతారు, పుస్తకాల్లో ఇదే చదువుతుంటారు. ఆత్మజ్ఞానం పొందడం ఎట్లా, మోక్షం పొందడం ఎట్లా అంటుంటారు. కానీ అది ఏమి చేస్తే ఎన్లైటైన్మెంట్ పొందుతారనేది ఎవరికీ తెలియకుండా ఉన్నది. ఒక్క ఋషులకే తెలుసు. ఉపనిషత్తులో ఋషులు, అలాగే గొప్ప ఈ ప్రపంచంలో కూడా ఖ్యాతి పొందిన కొంతమంది ఋషులు ఇప్పుడు వాళ్ళు లేరు, మహాసమాధి అయినా కానీ ఆ మహానుభావులకు అందరికీ తెలిసింది. ప్రపంచ ఖ్యాతి పొందారు, దీన్ని బాగా డెవలప్ కూడా చేశారు. కానీ ఇప్పటి వాళ్ళు ఏం చేసినారంటే సాధన చేసే ఓపిక లేని వాళ్ళంతా గురూజులుగా తయారయ్యి కొంత మిస్గైడ్ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎన్లైటైన్మెంట్ అంటే ఏంటిది, ధ్యానం అంటే ఏంటి అనేది కూడా మిస్గైడ్ కూడా జరుగుతుంది. కనుక దాన్ని అర్థం చేసుకోండి. ఋషుల శాస్త్రాలని, ఉపనిషత్తులను అర్థం చేసుకొని దాని ప్రకారంగా మీరు సాధన చేసేసి మరి ఎన్లైట్మెంట్ పొందాలంటే ప్రాణాయామ అభ్యాసం, విచారణ, ధ్యానం తప్పకుండా ఉండాలి. అందుకని తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధాన, క్రియాయోగ అంటారు. అందుకని ఋషులంతా మనకు చెప్పారు. క్రియాయోగ గురు పరంపర కానీ, ఉపనిషత్తు గురు పరంపర కానీ, పతంజలి మహర్షి కానీ, భగవద్గీత కానీ, ఉత్తర గీత కానీ, రాముడు, కృష్ణుడు, దేవి, దేవతలు అందరు చెప్పారు. గ్రంథాలు రాసి పెట్టారు. 72 గీతలు రాశారు. అందులో కూడా చెప్పారు ఎన్లైట్మెంట్ అంటే ఏంటిది, దాన్ని ఎట్లా పొందాలనేది అన్ని చెప్పారు. దాన్ని అర్థం చేసుకుని దాని వివరణ చెప్పేటోళ్ళు కావాలి, మనకు అర్థం చేయించేటోళ్ళు కావాలి. దాన్ని శాస్త్రీయంగా తపస్సు చేసి ఎన్లైటైన్మెంట్ పొంది నేర్పేటోళ్ళు మనకు కావాలి. ఎవరన్నా ఉన్నారంటే కమర్షియల్గా సెంటర్స్ తెరిచున్నారు, డబ్బు కోసమే సెంటర్స్ తెరిచున్నారు. ఇంకెవరన్నా ఉన్నారా అంటే ఊరికే గాలి ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు ఉంటారు. తీవ్ర సాధన చేసి దాన్ని ఇది చేసి నిస్వార్థంగా అందించేటోళ్ళు ఉండాలి. ఎన్లైట్మెంట్ పర్సన్ నిస్వార్థ సేవ చేస్తాడు. దానికి మొదటి గుర్తు ఒకటి, ఎవరి నుంచి ఏం ఆశించడు. ఇంకొకటి, అతనిలో త్యాగమే. ఇంకా అలాగే
ఈ యొక్క ఈ సాధన చేసినప్పుడే అది సాధ్యమవుతుంది. కనుక యోగాభ్యాసంతో ఆకలి పెరుగుతుంది, ఆకలి తగ్గించుకోవచ్చు. జఠరాగ్ని బాగా రగిలి ఆకలి పెంచుకోవచ్చు. కొత్తలో చేయగా ఆకలి సమస్య స్థితిలోకి వచ్చేసి తగ్గిపోతుంది. కొద్దిగా ఆహారమే సరిపోతుంది. మలమూత్రాలు కూడా కొద్దిగా వస్తాయి, యోగికి తగ్గిపోతాయి. ఆకలి కూడా చాలా తగ్గిపోతుంటుంది. అది రోగం కాదు, అది శరీరం వల్ల దృఢంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. ఆ విధంగా తయారైతుంటుంది. కనుక ఈ యోగంలో దాన్ని ఎట్లనైనా మన శరీరాన్ని తయారు చేసుకునే ఒక పవర్, ఒక శక్తి అనేది ఈ ప్రాణాయామ అభ్యాసంలో, యోగ సాధనలో ఉంటుంది. ఈ యోగంతో కూడిన ధ్యానం అనేది అద్భుతమైంది. ఫ్లైట్ వే లాంటిది. మోక్ష మార్గం, మోక్షానికి వెళ్ళాలంటే ఫ్లైటులో కూర్చున్నట్టుగా త్వరగా గమ్యం చేర్చేది ఇది. నెక్స్ట్ స్వామీజీ, శరీరం బరువు లావు రోగాల పుట్ట అవుటకు గల కారణాలేవి? అది తమో గుణము. అలాగే ఇంకా ఈ సాధకులకి ఇలాగ అంటే మామూలుగా ఆహార నియమం లేకుండా మధుమాంసాలు తీసుకోవడం వలన అస్తవ్యస్తంగా హార్మోన్స్ రిలీజ్ కావడము, తర్వాత కొంతమంది స్థూలకాయాలు అవుతుంటాయి, నానా రకాల రోగాల పుట్ట అవుతాయి. కానీ ధ్యానం చేసేటోళ్లకు కూడా ఈ యొక్క శరీరంలో నీరు చేరిపోవడము, స్థూలకాయం కావడము, అలాగే రోగాల పుట్ట శరీరం కావడము గల కారణం ఏంటంటే ఆ ధ్యానం చక్కగా సాగుతలేదని అర్థం. ఇప్పుడు నేను పొలానికి నీళ్లు పెట్టినానండి, వరి పొలానికి. మరి పక్కోడి చిలకల్లోకి నీళ్లు ఎలా పోయినాయి? పక్క వాళ్ళ పొలం ఎందుకు నీళ్లు పోయినాయి అంటే ఎలకలు కన్నాలు పెట్టినాయి. ఎలకలు రంధ్రాలు చేస్తాయి కదా పొలాల్లో. మనం నీళ్లు పెట్టిన నీళ్ళన్నీ పక్కవాడి పొలంలోకి వెళ్ళిపోతాయి. అలాగే ఆ రంధ్రాలని మనం ఏం చేయాలంటే రైతులు అప్పుడప్పుడు కాళ్ళతోటి తొక్కేస్తారు, మట్టితో పూడ్చేస్తారు. ఎందుకంటే పక్కకు నీళ్లు వెళ్ళిపోకుండా. ఈ పొలంలో నీళ్లు పెడితే ఆ పక్కోడి పొలంలోకి వెళ్ళిపోతాయి. కనుక అలాగే మనము ఎగ్జామ్స్ రాసినప్పుడు పక్కవాడి ఆల్ టికెట్ నెంబర్ వేస్తే పక్కవాడికి మార్కులు వెళ్ళిపోతాయి. అలాగే మనము ధ్యానం చేసేటప్పుడు కూడా వంగి కూర్చుంటే మేరుదండం దెబ్బతింటది, తమో గుణం వచ్చేస్తుంది. మనం రాత్రిపూట పండుకుంటున్నాం, కూర్చొని కూడా నిద్రపోతుంది. మరి ఎప్పుడు మత్తులో ఉండడం వలన ఆ తమో గుణం ఏర్పడి శరీరం స్థూలం కావడం, నాడులు శుద్ధి లేనందువలన ఇంకా ఆ తమో గుణంతో ఎప్పుడు తినడం పండుకుంటుమి, తిని పడుకుంటుమి. అట్లా ఆ విధంగా అదే చక్కగా సరి అయిన ధ్యానం చేస్తే నాడి మండల శుద్ధి అయ్యి, ప్రాణాయామ చేసి ధ్యానం చేస్తే నాడి మండల శుద్ధి అయ్యి శరీరంలో రోగాలనే తీసేసి, శరీరంలో నీరు తీసేసి మనం చక్కగా బక్కపల్చటి శరీరాన్ని, శిల్పం లాంటి శరీరాన్ని, చక్కగా దృఢమైన శరీరాన్ని, బలమైన శరీరాన్ని తయారు చేసేస్తుంది. ఎలా అంటే ఒక పచ్చి కర్రల్ని బాగా మండే అగ్నిలో వేసినా ఆ పక్కనంగా నీరు రూపంలో, పొగ రూపంలో తీసివేస్తుంది ఆ అగ్ని రగులుతుంటే. అలాగే ఈ యొక్క యోగాభ్యాసం వలన శరీరంలో నీరు వెళ్ళిపోతుంటుంది, శరీరం ఒక శిల్పంలాగా తయారైపోతుంది. శరీరం అనేది ఫిట్నెస్ వచ్చి గంటల తరబడి ధ్యానం చేయగలుగుతాము. మొదటి లాభం ఏంటిదయ్యా అంటే సంపూర్ణ ఆరోగ్యం, రెండో లాభం మనశ్శాంతి, మూడో లాభం మోక్షం. ఈ ఫలితాలను ఇస్తుంటుంది. అందుకనే సరిగా చేయకపోతే మీరు శరీరం ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళ శరీరం స్థూలకాయం అవుతుంది అనుకోండి, ధ్యానం చక్కగా చేస్తున్నలేనని గుర్తు. ఎవరికైతే ఆకలి సరిగా వేస్తలేదనుకోండి, మలబద్ధక సమస్య, గ్యాస్ ట్రబుల్ ఉందనుకో, వాళ్ళు ధ్యానం చక్కగా చేస్తలేరు అని అర్థం. ధ్యానం చేస్తూ కూడా విపరీతమైన కాళ్ళ నొప్పులు పెరుగుతున్నాయనుకో, ధ్యానం చక్కగా జాగుతలేదని గుర్తు. ధ్యానం చేస్తుంటే కూడా మనసు దేశమంతా బయటికి పరిగెత్తుతుంది అనుకో, వైరాగ్యం లేదని గుర్తు, మీకు మీరే గుర్తు చేసుకోండి. అలాగే ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోలేకపోతున్నా అంటే బాడీలో ఫిట్నెస్ లేదని మీకు మీరే తెలుసుకోండి. కనుక ఇవన్నీ ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. మరి దీనికి ఏం చేయాలి? అన్ని ప్రశ్నలు వేస్తున్నారు స్వామి, దీనికి జవాబులు ఏంటి అని అడగొచ్చు. మీకు వైరాగ్యం లేదా, విచారణ చేయాలి, ప్రాణాయామం చేయాలి. దీంతో మీ మనసు బయటికి పరిగెత్తకుండా అంతర్ముఖమవుతుంది. మీ కాళ్ళలో నొప్పులు రాలేదా? కొన్ని ఆసనాలు ప్రాక్టీస్ చేయండి, ప్రాణాయామం చేయండి, నాడులు శుద్ధి అయి కాళ్ళ నొప్పి రాదు, గంటల తరబడి ధ్యానంలో కూర్చోగలుగుతారు. ఇక మీ శరీరంలో రోగాలన్నీ పోవాలన్నా ప్రాణాయామ అభ్యాసం చేయండి, నాడి మండల శుద్ధి అయి రోగాలన్నీ పోతాయి. ఇంకా గంటల తరబడి స్థూలకాయం తగ్గిపోతుంది, బరువు తగ్గిపోతుంటుంది, నీరు తగ్గిపోతుంటుంది, శరీరంలో కార్బన్స్ అన్ని వెళ్ళిపోతాయి. కార్బన్స్ జమ అయినాయండి, చెత్త అంతా జమ అయింది పొట్టలో. పరమహంస యోగానంద గారు అంటారు, క్రియాయోగం చేస్తే ఏంటంటే కార్బన్స్ మలినాలు అన్ని పోతాయి. ఇంకొకటి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, అలాగే జీవకణాలు పెరుగుతాయి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఏ రోగం వచ్చినా తట్టుకోనగలుగుతాం, ఎండా వాన చలి తట్టుకోనగలుగుతాం, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, జీవకణాలు పెరుగుతాయి. కార్బన్స్ మురికి మలినాలన్నీ వెళ్ళిపోతాయి, మలంలో మూత్రంలో మలినాలు వెళ్ళిపోతాయిగా. అట్లాగే ఈ యోగ సాధన వలన కూడా సగం మలినాలు వెళ్ళిపోతాయి. ప్రాణాయామతోటే ఆ కార్బన్స్ అన్ని ప్రాణాయామ ద్వారానే వెళ్ళిపోతాయి. తీసుకునేది ఆక్సిజన్, వదిలేది కార్బన్ డైఆక్సైడ్, ఆ యొక్క అపాన వాయువు, అదంతా వెళ్ళిపోతుంది యోగాభ్యాసం వలన. ఈ నాడులు మన శరీరం అంతా రంధ్రాలే ఉన్నాయి, 3,000,000 రంధ్రాలు ఉన్నాయి మన శరీరం అంతా. చెమట ఎట్లకెళ్ళి వస్తుంది? ఎండాకాలంలో బాగా వాటర్ తాగుతాం, ఎండాకాలం ఆరోగ్యం బాగుంటుంది.
ఎండాకాలం బాగా వాటర్ తాగుతాం, చెమట రూపంలో వెళ్ళిపోతుంది. అలాగే మనం తీసుకున్న ప్రాణశక్తి ఈ రంధ్రాలకు వెళ్ళి ఈ చెడు వాయువుని బయటికి తోసేస్తుంది. మన మానవుని శరీరంలో అన్ని రంధ్రాలే ఉన్నాయి, రోమకూపాలు అంటారు. శరీరం అంతా వెంట్రుకలు ఉంటాయి కదా, ఎక్కడ వెంట్రుకలు ఉన్నాయి? ఆ ఓల్సులలో మొలుస్తాయి, చర్మ రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలకు వెళ్ళి చెమట రూపంలో వెళ్ళిపోతుంది ప్రాణాయామ చేస్తే. ఇంకొకటి వాయు రూపంలో వెళ్ళిపోతుంది, ఆ మలిన రూపంలో వెళ్ళిపోతుంది. అలాగే మనం తీసుకునేది ప్రాణవాయువు, వదిలేది కార్బన్ డైఆక్సైడ్, ఆపాన వాయువు రూపంలో కూడా సగం వెళ్ళిపోతుంది. అట్లా ఈ యొక్క జీవకణాలు పెరుగుతాయి, మలినాలన్నీ పోతాయి, కార్బన్స్ అన్ని పోయి శరీరంలో రోగాలన్నీ తీసేస్తుంది అనమాట. కనుక తప్పకుండా ఈ ప్రాణాయామ అభ్యాసము, ధ్యానాభ్యాసం చేయండి. మీ శరీరం అన్ని రోగాలు పోతాయి, శరీరంలో నీరు పోతుంది. అప్పుడు మీరు చక్కగా ధ్యానం చేస్తున్నట్టు గుర్తు. నెక్స్ట్ స్వామీజీ, శరీరం తేలికై బరువు తగ్గి ఆరోగ్యం పొందుతున్నాము, ఎందుకు? ఇది ఎలా జరిగింది? ధ్యానం బాగా చేస్తున్నట్టు శరీరం తేలికైతుంది, మనసు ఉల్లాసంగా ఉంటుంది, రోగాలన్నీ పోతున్నాయి, రోగాలన్నీ వెళ్ళిపోయి తేలిక శరీరము, శిల్పం లాంటి శరీరం, ఆరోగ్యమైన శరీరం తయారవుతుంది. అంటే యోగాభ్యాసం బాగా చేస్తున్నారని. యోగాభ్యాసం అంటే ఏదో గ్రౌండ్లలో ఉండి ఇక్కడ అక్కడ ఆసనాలు ఏడు కోతి గంతులు కాదండి, ఆసనాలు కాదు అది. ఆసనాలతోటి ఆరోగ్యం బాగుంటుంది, ఉంటే ఉండొచ్చు, రిలీఫ్ లభించవచ్చు. ఎవరైతే యమ నియమాలు పాటించి, ఆహార నియమాలు పాటించి ప్రాణాయామాభ్యాసం బాగా చేశారో, తర్వాత మళ్ళీ ధ్యానం కూడా చేశారో వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటిదంటే మొదటి లాభం ఆరోగ్యం, రెండో లాభం మనశ్శాంతి, మూడో లాభం మోక్షం. కనుక దానితో వాళ్ళకి శరీరంలో మలినాలు అన్ని పోయినాయి, రోగ నిరోధక శక్తి పెరిగింది. అలాగే శరీరం తేలికయ్యి రోగాలన్నీ పోయి మంచి మానసిక శారీరకంగా ఉల్లాసం ఉంది. అంటే వాళ్ళు ధ్యానం బాగా చేస్తున్నట్టు, వాళ్ళు ప్రాణాయామాభ్యాసం చేస్తున్నారు. దాని వలన శరీరంలో కార్బన్స్, మలినాలన్నీ వెళ్ళిపోయినాయి, రోగ నిరోధక శక్తి పెరిగింది. అలాగే జీవకణాలు పెరిగినాయి. అలాగే వాళ్ళకి శరీరం తేలికైపోయింది, మనసు శాంతిగా ఉంటుంది, ఆరోగ్యమైన శరీరం తయారైంది. వాళ్ళు యోగము ధ్యానము చక్కగా చేస్తున్నారని గుర్తు. దీంతో తెలుసుకోవచ్చు, ఎవరికి వాళ్ళు తెలుసుకోవచ్చు. రాంగ్ చేస్తున్నది తెలుసుకోవచ్చు, చెప్పినాము. రైట్ చేస్తున్నది ఎవరికి వాళ్ళు తెలుసుకోవచ్చు. భగవద్గీత తమోగుణం, రజోగుణం, సత్వగుణం, 3 గుణాలు తెలుసుకుంటే మనం ఏ గుణంలో ఉన్నదనేది తెలిసిపోతుంది. ఇంతే సింపుల్. కనుక దీన్ని బట్టి మనం చక్కగా చేస్తున్నామా ధ్యానం, చక్కగా చేస్తలేమా అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ స్వామీజీ, ఎక్కువ ప్రాణాయామాలు చేస్తే గొప్పనా, ఎక్కువ ధ్యానం చేస్తే గొప్పనా? అంటే ప్రాణాయామ ఎన్ని గంటలు చేసినామని కాదు, ఎంత కరెక్ట్ చేసినామనేది, ఎంత శాస్త్రీయంగా చేసినామనేది ముఖ్యం అంటారు లారీ మాస. ఎందుకంటే 1000 ప్రాణాయామాలు అస్తవ్యస్తంగా చేసే కొద్దీ 12 ప్రాణాయామాలు శాస్త్రీయంగా చేస్తే బెటర్ అంటారు. అలాగే ధ్యానము 10 గంటలు కూర్చొని గోడ కాని నిద్రపోయే కొద్దీ ఒక్క 1 అవర్ మెడిటేషన్ నిద్రపోకుండా మేరుదండం నిటారుగా పెట్టి చక్కగా చేస్తే అద్భుతమైన ఫలితం పొందుతారు. అందుకని పరమహంస యోగానంద గారు అంటారు, ఇతర ధ్యానం పద్ధతులు చాలా ఇప్పటి నుంచి కాదు, పూర్వ యుగాల నుంచి కూడా ఇతర ధ్యాన పద్ధతులు, రకరకాల ధ్యానం పద్ధతులు ఉన్నాయి. ఆ ఇతర పద్ధతులలో 361 రోజులు చేసే ధ్యానము కన్నా క్రియాయోగి ఒక్క రోజులో 360 రోజుల ఫలితం పొందుతాడు అని పరమహంస యోగానంద గారు అంటారు. ఎందుకంటే అందుకనే పతంజలి మహర్షి కూడా ఈ క్రియాయోగం అనేది విహంగ మార్గం అంటారు. దాన్నే ఇంగ్లీషులో ఫ్లైట్ మార్గం అంటారు పతంజలి మన పరమహంస యోగానంద గారు. కనుక అస్తవ్యస్తంగా ప్రాణాయామం చేస్తే లాభం లేదు, శాస్త్రీయమైన ప్రాణాయామాలు చేయాలి. అలాగే అస్తవ్యస్తంగా గంటల ధరబడి నిద్రపోతే ధ్యానంలో లాభం లేదు, శాస్త్రీయమైన ధ్యానం చేయాలి. ఏదైనా శాస్త్రీయం ఉండాలి. అంటే ఏ ఋషి చెప్పినా సమ్యక్ ధ్యానం అన్నారు కానీ నిద్ర ధ్యానం అని చెప్పలే, చక్కగా సరి అయిన ధ్యానం చేయండి అన్నారు. కనుక ప్రాణాయామం ఎక్కువ చేస్తే లాభమా, ధ్యానం ఎక్కువ చేస్తే లాభమా అని మీరు అన్నారు. 2 అవసరమే, 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు. ప్రాణాయామ కనీసం 1 అవర్ అన్న చక్కటి ప్రాణాయామ చేసి తర్వాత 1 అవర్ మెడిటేషన్ చేయండి, 2 అవర్స్ చేయండి, 3 అవర్స్ చేయండి. 3-4 గంటలు ధ్యానం చేసినా వెంటనే మనోలయం జరుగుతుంది. ఏది చేసినా శాస్త్రీయంగా ఉండాలి, చక్కగా చేయాలి. మినిమం 1 అవర్ అన్న ప్రాణాయామ చేయాలి, తర్వాత ఎన్ని గంటలైనా ధ్యానం చేసుకోండి. నెక్స్ట్ స్వామీజీ, శాస్త్రీయంగా సరి అయిన ప్రాణాయామ ధ్యానం ఎక్కువ ఫలం ఇచ్చునా? అవును, శాస్త్రీయంగా చేసినప్పుడే ధ్యానం గాని ప్రాణాయామ గాని ఎక్కువ ఫలితం ఇస్తుంది. మీరు పొలానికి నీళ్లు పెడుతున్నారు, దానికి రంధ్రం పడ్డది, పక్క వాళ్ళ పొలం నీళ్లు వాడుతుంటుంది, ఎలక రంధ్రాలు పెడుతుంది, అన్ని రంధ్రాలు తీస్తుంది పొలాల్లో. మరి ఆ ఎలక రంధ్రాలకు వెళ్ళి ఆ పక్క వాళ్ళ పొలంలోకి నీళ్లు వెళ్ళిపోతాయి. ఆ రంధ్రాలు ఇంజాలి, అది మూసివేయాలి, అప్పుడు మన పొలంలో నీళ్లు ఉంటాయి. మనం ఆల్ టికెట్ నెంబర్ కరెక్ట్ వేయాలి. ఎగ్జామ్స్ రాసేటప్పుడు పక్క వాళ్ళ ఆల్ టికెట్ నెంబర్ వేస్తే పక్క వాళ్ళకు వెళ్ళిపోతాయి మార్కులు, వాళ్ళకి ర్యాంక్ వచ్చేస్తుంది.
ఇప్పుడు మనం ఫోన్ నెంబర్ ఉంది, ఒక్క నెంబర్ తప్పు కలిపినా వేరే వాళ్ళకు మనం ఫోను నెంబర్ కనెక్ట్ అవుతుంది. ఒక్క నెంబరు తప్పు అకౌంట్ ఉన్నా కానీ వేరే వాళ్ళ అకౌంట్లకి డబ్బులు వెళ్ళిపోతాయి. ఫోన్ పే గూగుల్ పే చేసినా ఒక్క నెంబర్ తప్పు కొట్టేసినా వాళ్ళకి వేరే వాళ్ళకి అకౌంట్లకి వెళ్ళిపోతాయి. అకౌంట్ నెంబర్లో కూడా ఒక్క నెంబర్ తప్పు ఉన్నా కానీ వేరే వాళ్ళ అకౌంట్లకి డబ్బులు వెళ్ళిపోతాయి. అలాగే ఇప్పుడు అందుకనే డ్రైవింగ్ లో కొంచెం అజాగ్రత్త ఉన్నా యాక్సిడెంట్లు జరిగిపోతాయి. ఇప్పుడు ఆ సిగ్నల్స్ కాడ, ఆ యూటర్న్ కాడ, ఘాట్ రోడ్ల కాడ మనం ఒక్క క్షణము ఇది చేస్తే తప్పు యాక్సిడెంట్లు జరిగిపోతాయి. అలాగే ఈ ధ్యానం కూడా జాగరూకగా చేయాలన్నమాట. నిద్రలకు వెళ్తున్నామా, ఇది ఉందా, అందుకనే 10 రకాల విఘ్నాలు పతంజలి మహర్షి చెప్తాడు. ఈ విఘ్నాలనే ధ్యానం అనుకొని భ్రమించి మనసులు అలాగే ఈ యోగ విఘ్నాలని యోగ సిద్ధులు అనుకునిగానా అని భ్రమించకుండానే ఎన్నో రకాలుగా పతంజలి మహర్షి మనకు చెప్పారు. ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే చాలా మంది ప్రచారం కూడా యోగ విఘ్నాలు అంటారు. నిద్రని, తమో గుణాన్ని, ఇవి అవి వీన్ని ఏమంటారు యోగ విఘ్నాలు అని చెప్పారు కదా పతంజలి మహర్షి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే యోగ సిద్ధి అంటున్నారు నిద్రపోతే. ఎందుకంటే ధ్యానంలోకి వెంటనే వెళ్ళిపోయినావు కదా కొత్తవాడికి వచ్చిన నిద్రని కూడా ధ్యానం అని అతను తెలుసుకోలేకున్నారు. చెప్పేవాళ్ళు కూడా దాన్ని గట్టిపరిచి అదే ధ్యానం అంటున్నారు. కనుక దీంతో ఇవి సరి చేసుకోకపోతే గొప్ప నష్టం పోతాం. కనుక శాస్త్రీయమైన ధ్యానము, శాస్త్రీయమైన యోగంతోటే ఎక్కువ లాభం పొందుతాం. అశాస్త్రీయంగా చేస్తే దీంతో లాభం ఉండదు, ఏమి లాభం ఉండదు మనకు. ఇంకా ఎన్ని రోజులు స్కూల్కి వెళ్ళినామా, ఉద్యోగం వచ్చింది లెక్క. కనుక శాస్త్రీయంగా చేయాలి. ప్రతిదానికి ఒక ఫార్ములా ఉంది సైన్స్లో. కనుక ఈ ధ్యానం అనేది ఒక సైంటిఫిక్, అలాగే యోగం అనేది సైంటిఫిక్. కానీ ఈ యోగం అనేది ధ్యానానికి కనెక్ట్ అయినప్పుడే అది ఇంకా శాస్త్రీయత అవుతుంది, ఇంకా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. సిమెంట్ ఉంది, మనము నదుల్లో బ్రిడ్జిలు కడుతుంటే అందులో కెమికల్స్ వేస్తాం. కెమికల్స్ వేస్తే అంత గట్టి పడుతుంది, ఇంకా వస్తుంది. స్లాబులకు వాటికి కెమికల్స్ కలుపుతాం. ఆ సిమెంట్లో కెమికల్ కలిపితే ఇంకా శక్తివంతం అవుతుంది. కనుక ఈ మనసుని మనోలయం చేసి మనసుని చక్కగా అంతర్ముఖం చేస్తుంది ప్రాణాయామ అభ్యాసం. కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క శాస్త్రీయమైన ప్రాణాయామ చేయాలి, శాస్త్రీయమైన ధ్యానం చేయాలి. అశాస్త్రీయంగా చేస్తే లాభం ఉండదు. కనుక ప్రాణాయామ చేసి ధ్యానం చేస్తే మనోలయం జరుగుతుంది. అది చాలా శాస్త్రీయమైన పద్ధతి, ఋషులందరూ చేసిన పద్ధతి, ఋషులు చెప్పిన పద్ధతి. నెక్స్ట్ స్వామీజీ, క్రియాయోగం అనుసరించే వారికి ఇంకేది అక్కర్లేదా? ఇంకేది అక్కర్లేదు. ఫ్లైట్లో వెళ్ళేవాడికి ఇంకేమి ట్రైన్ మార్గం అవసరం లేదు. కాశీ వెళ్తున్నాము, ఫ్లైట్లో కూర్చున్నాం మనము, ఇంకా ట్రైన్లో వెళ్ళొచ్చా? ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు కదండి, సైకిల్ మీద కూడా వెళ్ళొచ్చు కదండి, ఎద్దుల బండి మీద కూడా వెళ్ళొచ్చు కదండి, బస్సులో వెళ్ళొచ్చు కదండి, నడిచి కూడా వెళ్ళొచ్చు కదండి. అరే నాయన, నీ ఫ్లైట్లోనే కూర్చున్నావు. నీకు కాశీ స్పీడ్ వెళ్ళాలని ఉందా, లేకపోతే 6 నెలలకు వెళ్ళాలని ఉందా? నీకు మోక్షము వెంటనే పొందాలని ఉందా, లేకపోతే 10 జన్మలకు పొందాలని ఉందా? ఎవరైనా నాకు 10 జన్మలకు మోక్షం రావాలండి, నాకు 20 సంవత్సరాల తర్వాత ఉద్యోగం రాండి, 30 సంవత్సరాలకు రాండి ఉద్యోగం అంటారా? లేదు, నాకు క్విక్లీ ఎగ్జామ్, అది జాబు, నాకు క్విక్లీ జాబ్ అంటారు. నాకు వెంటనే జాబ్ కావాలి, వెంటనే అంటారు. అలాగే ఎవరైనా నాకు లేటుగా 10 ఏళ్ళకి వచ్చినా సరే జాబు, చదువు పూర్తి చేసిన 10 ఏళ్ళకి వచ్చినా సరే అంటే అంటారా? ఎవరు చదువు అయిపోగానే నాకు వెంటనే జాబ్ కావాలని కోరుకుంటారు. అట్లాగే నాకు వెంటనే మోక్షం కావాలి, కానీ నాకు 10 ఏళ్ళకి వచ్చినా సరే, 20 ఏళ్ళకి, 30 ఏళ్ళకి వచ్చినా సరే అని ఎవరు కోరుకోరు. నువ్వు ఫ్లైట్లో కూర్చున్నాక ఇంకా ఇతర సాధనాలతోటి నువ్వు ఆలోచన చేయనక్కర్లేదు. ట్రైన్లో వెళ్ళొచ్చా, బస్సులు వెళ్ళొచ్చా అని. నువ్వు ఫ్లైట్లోనే కూర్చున్నావు, కాశీ విశ్వనాథుని గంటల్లో దర్శనం చేసుకుంటావు. ఇంకా ఇతర సాధనలు నీకు అక్కర్లేదు. అలాగే క్రియాయోగం చేసేటోళ్ళు ఇంకా అక్కడ ఆ ధ్యానం చెప్తున్నారు, ఇక్కడ ఈ యోగా చెప్తున్నారు, అక్కడ ఈ సెంటర్ ఉంది, ఆ సెంటర్ ఉంది అని ఎక్కడ చూడవలసిన అవసరం లేదు. ఇక నువ్వు ఫ్లైట్లోనే కూర్చున్నావు, క్రియాయోగం అనే ఫ్లైట్లో కూర్చున్నావు, కాశీ విశ్వనాథుని గంటలో దర్శనం చేసుకుంటావు. అందుకనే ఈ ప్రపంచంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి. క్రియాయోగం ఒకటే సైంటిఫిక్ ఉంది. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని ఉపనిషత్తు సారం ఇది క్రియాయోగం అంటే. కనుక ఇదొకటి శాస్త్రీయమైంది. ఇంట్లో అన్ని కలుస్తాయి, హఠయోగ, రాజయోగ, మంత్రయోగ, లయయోగం అన్ని కలుస్తాయి. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ, ఇవన్నీ ఇందులో కలుస్తాయి. ఇంకా ఇతర వెతకవలసిన అవసరం లేదు. అమృతం తాగిన వాళ్ళు జాబా అంబలి కోసం పరిగెత్తనక్కర్లేదు. కనుక ఈ క్రియాయోగం చేసే వాళ్ళకి ఇంక ఇతర యోగాలు ఏది అవసరం ఉండదు అని మరి పరమహంస యోగానంద గారు ఇవన్నీ చెప్తారు. కనుక ఇతర పద్ధతులు ఇంకా వాళ్ళకి అవసరం ఉండదు. ఇది సైంటిఫిక్ ఉంటుంది. అలాగే ఇది ఫ్లైట్ వే, ఇది షార్ట్ కట్ వే. కనుక ఈ విధంగా మనకు ఉంటుంది. ఇతర సాధనల గురించి మనం ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఫ్లైట్లో కూర్చున్న వాళ్ళకి ఇంకా ఇతర బస్సు, ట్రైన్ గురించి ఆలోచించనక్కర్లేదు, తొందరగా గమ్యం చేరుకుంటాం. కనుక క్రియాయోగం చేసే వాళ్ళకు ఇతరది ఆలోచించనక్కర్లేదు. కానీ ఇతర సాధన చేసేటోళ్ళు కూడా క్రియాయోగంలోకి వస్తే ఎక్కువ బెనిఫిట్ పొందుతారు.
కనుక ఇప్పుడు ఈ కేచర్ ముద్ర గురించి, జ్యోతి ముద్ర గురించి హఠయోగంలో అందరు నేర్పరు, ఏ సెంటర్స్ లో నేర్పరు, వీటి గురించి అవగాహన కూడా కలిగించరు. కానీ క్రియాయోగంలో పంచముద్రలతోటి ఆధారపడి ఉంటుంది. ఇంట్లో అద్భుతమైనది ఇదండి. అందుకనే నేను చిన్నప్పటి సంది ఎంతో మంది గురువులను ఎన్నో బుక్స్ చదివి ఎందరినో గ్రహించిన ఇది ఉపనిషత్తు సారం క్రియాయోగం. శాస్త్రీయమైంది, ఈజీ పద్ధతి, గృహస్థులు, చిన్నపిల్లలు, వృద్ధులు అందరు చేయదగింది, ఈజీది, ఫ్లైట్ వే, తొందరగా గమ్యం చేర్చేది. కనుక ఇది చాలా ఈజీ పద్ధతి. కనుక ఇలా తినకుండా ఇలా తినొచ్చు అనేది ఈజీగా మనకు చెప్పారు. కనుక ఇది నేను అందుకనే ఇంత ఇష్టపడతాను అనమాట. ఇది సైడ్ ఎఫెక్ట్లు ఉండదు, హఠయోగంలో సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. అలాగే అది కఠిన పద్ధతులు అందరు చేయలేంది, స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, అన్ని రకాల వాళ్ళు చేయదగిన సాధన అనమాట, ఋషులు మునులు చేసిన సాధన. కనుక ఇది షార్ట్ కట్ మార్గము, ఫ్లైట్ వే గనక సైంటిఫిక్ గా ఉంటుంది. కనుక ఇది ప్రతి ఒక్కరూ దీన్ని శాస్త్రీయంగా ప్రాణాయామ చేసి ధ్యానం చేయండి, వెంటనే మనోలయం జరుగుతుంది. ప్రతి పౌర్ణానికి ఉచితంగా క్లాసులు ఉంటాయి. ప్రతి వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ అయ్యి వచ్చి పౌర్ణమి రోజు రండి. మిగతాప్పుడు టైం వేస్ట్ చేసుకోకండి, మిగతాప్పుడు స్వామి తపస్సులో ఉంటారు, టైం ఇవ్వరు. పౌర్ణమి రోజు వచ్చి శిక్షణ తీసుకోండి, తరించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం